రేపు జగన్నాథ యాత్ర ఉంది కదా! ఈ పండగ వెనుక ఒక చాలా ఆసక్తికరమైన, అద్భుతమైన కథ ఉంది. ఇది కేవలం ఒక పండుగ కాదు. దేవుళ్ళే స్వయంగా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించే ఒక గొప్ప అవకాశం. కథలోకి వెళ్దామా? చాలా చాలా కాలం క్రితం ఒడిషా అనే రాష్ట్రంలో పూరి అనే అందమైన పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మంచి రాజు పాలించేవాడు. ఆయనకు కృష్ణుడంటే చాలా ఇష్టం. రోజులో చాలా సమయం కృష్ణుడిని తలుచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో కృష్ణుడు, రాజా, నేను నీలమాధవుడు అనే రూపంలో దర్భ అడవులలో ఉన్నాను. నువ్వు నన్ను దర్శించుకోవడానికి ఆలయం కట్టించు అని చెప్పాడు. రాజుకు చాలా ఆనందం వేసింది. వెంటనే తన బ్రాహ్మణుడు విద్యాపతిని నీలమాధవుడిని వెతకడానికి పంపాడు. విద్యాపతి దర్భ అడవులలో చాలా రోజులు తిరిగాడు. చివరికి ఒక అందమైన ప్రదేశంలో నీలమాధవుడిని చూశాడు. ఆయన రూపం ఎంత అద్భుతంగా ఉందంటే విద్యాపతి కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు. కానీ విద్యాపతి రాజుకు ఈ విషయం చెప్పడానికి వెనక్కి తిరిగి వచ్చేసరికి నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. విద్యాపతి చాలా నిరాశగా రాజు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. రాజు కూడా చాలా బాధపడ్డాడు. రాజు నిరాశలో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక దైవిక స్వరం వినిపించింది. రాజా, బాధపడకు, సముద్రంలో ఒక పెద్ద కలప ముక్క తేలుతూ వస్తుంది. దాని నుండి విగ్రహాలను చెక్కించు. అవే నీలమాధవుడు, బలరాముడు, సుభద్ర రూపాలు అని ఆ స్వరం చెప్పింది. రాజు ఆశ్చర్యపోయాడు. సముద్రం వైపు చూశాడు. నిజంగానే ఒక పెద్ద అద్భుతమైన కలప ముక్క తేలుతూ వస్తుంది. రాజు ఆ కలపను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ అది చాలా బరువుగా ఉంది. ఎంతమంది ప్రయత్నించినా అది కదలలేదు. అప్పుడు మళ్ళీ ఆ దైవిక స్వరం వినిపించింది. రాజా, నీలమాధవుడిని కనుగొన్న భక్తుడు విద్యాపతిని పిలువు. అప్పుడు ఆ కలప కదులుతుంది అని చెప్పింది. విద్యాపతి వచ్చి ఆ కలపను తాకగానే అది సులభంగా కదిలింది. ఇప్పుడు విగ్రహాలు చెక్కాలి కదా! విశ్వకర్మ అంటే దేవతల శిల్పి ఒక వృద్ధ వడ్రంగి రూపంలో రాజు దగ్గరికి వచ్చాడు. నేను ఈ విగ్రహాలను చెక్కుతాను. కానీ నాకు ఒక షరతు ఉంది. నేను పని చేస్తున్నంత కాలం ఎవరు నేను ఉన్న గది తలుపులు తెరవకూడదు. ఒకవేళ తలుపు తెరిస్తే నేను అదృశ్యమవుతాను. విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి అని చెప్పాడు. రాజు అంగీకరించాడు. రోజులు గడిచాయి. లోపల నుండి శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఒకరోజు శబ్దాలు ఆగిపోయాయి. రాజు భార్య రాణి గుడించ చాలా ఆతృతగా ఉంది. ఏమైందో అని చూడాలనిపించింది. ఇక ఆమె ఆగలేక విశ్వకర్మ షరతును మర్చిపోయి తలుపు తెరిచింది. తలుపు తెరవగానే వృద్ధ వడ్రంగి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్ర విగ్రహాలకు చేతులు, కాళ్ళు లేవు. రాజు, రాణి చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత తప్పు చేశాం అని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ దైవిక స్వరం వినిపించింది. రాజా, బాధపడకు. ఈ విగ్రహాలు ఇలా అసంపూర్ణంగా ఉండటమే నా సంకల్పం. ఇవి బ్రహ్మాండమైన సృష్టికి ప్రతీక. వీటికి చేతులు, కాళ్ళు లేకపోయినా వీటికి అద్భుతమైన శక్తి ఉంది. వీటిని అలాగే ఉంచి పూజించు అని చెప్పింది. రాజుకు విషయం అర్థమైంది. అప్పటి నుండి ఆ అసంపూర్ణ విగ్రహాలను పూజిస్తున్నారు. వాటిని జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రాదేవిగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్ర దేవతల విగ్రహాలను పెద్ద పెద్ద రథాలపై పూరి వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాలను వేల మంది భక్తులు తాడులతో లాగుతారు. ఈ రథాలను గుడించ మందిరానికి తీసుకువెళ్తారు. అక్కడ దేవతలు 7 రోజులు ఉంటారు. ఇది జగన్నాథుడు తన జన్మస్థలానికి తిరిగి వచ్చినట్లు భావిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనడం చాలా పవిత్రమైనది. రథాలను లాగడం ద్వారా మోక్షం లభిస్తుందని, అంటే మనసుకు మంచి జరుగుతుందని, పాపాలు పోతాయని నమ్ముతారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు. ఇది భక్తికి, ఐక్యతకు మరియు దైవిక ప్రేమకు ప్రతీక. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రేపు జగన్నాథ యాత్రను చూసి ఆ దైవిక శక్తిని మీ హృదయాల్లో నిలుపుకోండి. జై జగన్నాథ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.